సో గైస్ ఇక అన్నిటికీ గైస్ అని అలవాటు అయిపోయింది. ఇక మీది హెడ్ ఎప్పుకున్నాం. సో ఈ హెడ్ని తీసుకుపోయి మనం ఇప్పుడు లెడ్ మిషన్లకు థ్రెడ్ వేయించాలి. సో ఇలా చూడు, ఇక ఇలా ఉందా చూసిర్రా, ఉంది కదా. సో ఇప్పుడు అక్కడ థ్రెడ్ వేసేటప్పుడు చూస్తా, మళ్ళీ 2 కిలోమీటర్లు నడవాలి. ఈ నుంచి ఇటు అటు నీళ్ళ ట్యాంక్ దాకా. సో ఇటు సో కష్టం వచ్చినా సంతోషంతో ఎదుర్కోవాలి, లేకపోతే చావే మరణం అవుతుంది. సో కాబట్టి డోంట్ డిసప్పాయింట్ ఎవ్రీవన్, అందరికి చెప్తున్నా. ఓకే, ఎంత కష్టం వచ్చినా ఎదుర్కొనేంత దమ్ము ఉండాలి, దానికి భయపడి దెంగేయాలి మన దగ్గర నుంచి, సరేనా? ఓకే. సో హలో గైస్, నా బండి నేనే రిపేర్ చేసుకుంటున్నా. సో బండి అయితే ఇప్పినా అంతా, కానీ ఒక బోల్ట్ మాత్రం రాలేదు, అది ఖరాబ్ అయింది బోల్టు. సో దాని గురించి మళ్ళీ నేను సిరుసుల్లోకి పోతున్నా. సో ఆ బోల్ట్కు సంబంధించిన ఒక చిన్న పెద్ద పని తీసుకొచ్చి ఇప్పి మన బండిని మనం ఎలా రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తా. సో ఎందుకు నేను ఈ బండిని రిపేర్ చేసుకోవాల్సి వచ్చిందంటే, కొంతమంది విధవన కొడుకులకు మెకానిక్ సిరుసులన్నీ ఇచ్చిన. సో ఆ విధవలకు రిపేర్ రాక సో నా బండిని మొత్తం సర్వనాశనం చేశారు. సో ఆ ఉద్దేశంతోనే నేను మాత్రం నా సొంతంగా రిపేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా. సో కొంత యూట్యూబ్లో సర్చింగ్ చేసిన. సో దానిలో ఏం లేదు, ఇప్పుడే తర్వాత ఏముండదు. బోర్ ఖరాబ్ అయింది, కొత్త బోర్ కొనుకొచ్చిన 2000 పడ్డది. సో దాని తర్వాత దానికి సంబంధించిన అన్ని పానాలు కొనుకొచ్చుకున్నా, 200-300 అయిపోయినాయి. సో మిగతాదిగా ఒక్క పాన తీసుకొచ్చి ఆ పానను తిప్పి తీసుకెళ్తా. సో ఏం జరిగింది, అక్కడ ఏం తప్పు జరిగింది అనేది మొత్తం మీకు వివరిస్తా. చలో నెక్స్ట్ చూద్దాం. సో గైస్, లాస్ట్కి అయితే పానలు అయితే తెచ్చుకుంటున్నా. సో ఇప్పుడు పోయి ఇప్పుదాం. ఇప్పుతే అత్తదా రాదా అనేది తర్వాత ముచ్చట. ఓకే, ఇప్పుడు 2 కిలోమీటర్స్ నడవాలి, 2 కిలోమీటర్ దూరం, 2 కిలోమీటర్స్ నడవాలి. ఇవే పానలు. సో వాడు ఖరాబ్ చేసిండు నట్టు బోల్టు, దీన్ని పెట్టి ఇప్పుదాం. వస్తే ఓకే, రాకపోతే చూద్దాం ఏం చేయాలనేది తర్వాత ముచ్చట. ఓకే, బాయ్ బాయ్. సో ఫైనల్ ఇంటికి చేరుకున్నాం. సో ఇక్కడ బండి అయితే ఇప్పుడు పెట్టిన ఫ్రెండ్స్, బండి మొత్తం పెట్టిన. ఈ నట్టు గురించి ఇంత పీకులాట, ఆ 3 కొడుకులకు తెలివి తక్కువ, 3 కొడుకులకు తక్కువ పానాలు లేక దేంతో పడితే దాంతో నిప్పిరు. దీని గురించి సిరుసులో పోయి కొనుకొచ్చిన. సో ఇప్పుడు రండి, అత్తుందా పాన, దీంతో దానిలో అత్తలేదు. ఆ 3 కొడుకు బాగా టైట్, సో చాలా టైట్ చేశాడు. సో అయినా నేను బలవంతంగా దాన్ని ఇప్పడానికి ట్రై చేశా, విరిగిపోయింది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేయాలనేది తర్వాత కొంచెం ఆలోచించిన తర్వాత దాన్ని నేను ఇప్పి దాన్ని రిపేర్ చేయగలుగుతా. సో చూద్దాం ఏ విధంగా రిపేర్ అవుతుంది ఏం కథ అనేది. ఓకే, ఇప్పుడు 50 రూపాయలు పెట్టి కొనుకొచ్చిన, అంత టైట్ దింపినా రాలేదంటే అంట. ఓకే, తర్వాత నెక్స్ట్ టైం చూద్దాం. ఇది వచ్చట్లేదు. సో ఇప్పుడు దీనికి ఇది విరిగిపోయింది, దీనికి ఇక్కడిది. సో అది ఉపాయం చేసి దీంతో నిప్పుతున్నా, చూడది. 1 2 3 వచ్చిందా, వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇగో ఈ నట్టు మొత్తం ఖరాబ్ చేసిండు అవలంబన వరకు. సో దానివల్ల నేను ఎన్నో పానాలు కొనుకొచ్చి ఈ పానాలు లాస్ట్కు ఆఖరికి సక్సెస్ఫుల్గా ఇప్పించినాం. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఇప్పాలి. ఇది ఇప్పుకొని ఈ ఎడ్డు సో ఇప్పుడు ఇది కూడా ఇప్పుతాం. ఓకే, ఇది ఇప్పినాక మొత్తం తీసేసి. సో గైస్, ఇక అన్నిటికీ గైస్ అని అలవాటు అయిపోయింది. ఇక మీది హెడ్ ఎప్పుకున్నాం. సో ఈ హెడ్ని తీసుకుపోయి మనం ఇప్పుడు లెడ్ మిషన్లకు థ్రెడ్ వేయించాలి. సో ఇలా చూడు, ఇక ఇలా ఉందా చూసిర్రా, ఉంది కదా. సో ఇప్పుడు అక్కడ థ్రెడ్ వేసేటప్పుడు చూస్తా, మళ్ళీ 2 కిలోమీటర్లు నడవాలి. ఈ నుంచి ఇటు అటు నీళ్ళ ట్యాంక్ దాకా. సో ఇటు సో కష్టం వచ్చినా సంతోషంతో ఎదుర్కోవాలి, లేకపోతే చావే మరణం అవుతుంది. సో కాబట్టి డోంట్ డిసప్పాయింట్ ఎవ్రీవన్, అందరికి చెప్తున్నా. ఓకే, ఎంత
కష్టం వచ్చినా ఎదుర్కొనేంత దమ్ము ఉండాలి, దానికి భయపడి దెంగేయాలి మన దగ్గర నుంచి. సరేనా? ఓకే. సో అయితే ఫైనల్లీ మనము లెడ్ మిషన్ తీసుకొచ్చినాం. వాటికి కావాల్సిన థ్రెడ్, వీటిని 4 హోల్స్ కంప్లీట్గా హోల్స్ వేయించినాం. సో వీటికి గాను 400 ఛార్జ్ చేసారు. సో ఎవరైతే ఫస్ట్ రిపేర్ చేసారో వాళ్ళు నాకు ముందే చెప్తే నేను ఇంత నాకు బాధగా పోయి బండి పైన. సో అయినా అని ఏదో రకంగా దాన్ని ఇప్పి సో లెడ్ మిషన్ దగ్గర తీసుకుపోయి దానికి హోల్ అయితే వేయించిన. సో 400 అయితే అయినాయి. సో దానికి కావాల్సిన మిగతా సామాను కొనుక్కొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసిన. సో ఏ విధంగా ఫిట్ చేస్తాను చూడండి. ఓకే. అయితే ఫైనల్లీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బోరు హెడ్ కంప్లీట్గా దాన్ని కూర్చోబెట్టి ఆఖరికి అన్ని నట్ బోల్ట్ ఫిట్ చేసి మొత్తం కంప్లీట్ చేసేసరికి, ఎందుకంటే మనం కొత్త కాబట్టి మనకు తెలియదు కాబట్టి, సో యూట్యూబ్ సాయం తీసుకొని నేను నా బండిని మొత్తం రిపేర్ చేసిన. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్గా ఫిట్ చేసి రాత్రి నాకు 9 o'clock దాకా టైం పట్టింది. ఎందుకంటే సింగిల్ పర్సన్ కాబట్టి అన్నిటిని ప్రతిదీ ఒక పానం దూరమైన దాన్ని తీసుకొని రిపేర్ చేసుకొని జాగ్రత్త కొద్దీ అన్ని రకాలుగా ఇబ్బందులు పడినా సో లాస్ట్కి ఫైనల్ సక్సెస్గా సాధించి నా బండిని సక్సెస్గా పెట్టి రన్నింగ్ చేసిన. సో మీకు బండి ఏ విధంగా ఉంది, ఎట్లా సౌండ్ వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చూపిస్తాను. సో మీకు కూడా వాళ్ళకన్నా మెకానిక్ మీద కొంచెం అవగాహన ఉండి ఇంట్రెస్ట్ ఉంటే సో ఇలాగే యూట్యూబ్లో సర్చింగ్ చేసి ఇంటికన్నా కూర్చుంటే టైం ఉంటే సండే రోజున చేసుకోండి. సో ఇప్పుడు నేను బోరు ఇంజన్ మొత్తం ఇప్పి చేస్తే నాకు కంప్లీట్గా ఒక 3000 ఖర్చు వచ్చింది. సో అదే మనం మెకానిక్ ఇచ్చినాం అనుకో, సో నీకు 10,000 రూపీస్ ఖచ్చితంగా ఇస్తాడు. సో మళ్ళీ చేసిన తర్వాత కూడా ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో వాళ్ళు సరిగ్గా రిపేర్ చేయరు, ఎందుకంటే బద్ధకం ఎక్కువ, పైసలు సంపాదించడం ఎక్కువ. ఒకవేళ నువ్వు కావాల్సిన సామాను కొనిచ్చినా కానీ తిరిగి వాటి పాత వీటిని కొంచెం శుభ్రం చేసి వాటిని తిరిగి మళ్ళీ హెడ్లో కానీ బోర్లో కానీ కూర్చుండబెట్టి మళ్ళీ మీకు తిరిగిస్తాడు. సో అతని దగ్గర నుంచి తిరిగి తీసుకునే టైంలో సో బండి ఎలాంటి సౌండ్ అయితే రాదు, మంచిగా హాయిగా నిమ్మలంగా అనిపిస్తుంది నడిపినప్పుడు. ఓకే చేసింది కదా అనిపిస్తుంది, కానీ చేయరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.